మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వ్యూహాత్మకంగా మన విశాఖ జిల్లాని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీని పటిష్టంగా చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే శాశ్వతంగా రాజకీయాల్లో ఉండి ప్రతి ఒక్కరి గురించి యువకులకి అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పరిణామాలు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి మేయర్ పీఠాన్ని కూటమి ప్రభుత్వం ఏ విధంగా లాక్కుందో ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. ప్రజలకి ఏ విధంగా అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఏదైతే మనం చరిత్ర తిరగరాసే విధంగా మరొకసారి మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసే విధంగా వ్యూహాలు ఉన్నాయి. ఆ వ్యూహాలకు అనుగుణంగా అధ్యక్షులు ఏ విధంగా మనకి కార్యాచరణ ఇస్తారో దానికి అనుగుణంగా మేమందరం కూడా ముందుకు సాగుతూ పోతామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. 2021 నుంచి మేయర్ పీఠాన్ని ఏ విధంగా మేము వైఎస్ఆర్సీపీ తీసుకున్నామో పార్టీలు చూడలేదు, అలాగే వేరే తారతమ్యాలు చూడకుండా ప్రతి వార్డు విశాఖ జిల్లా అభివృద్ధికే ఈ మేయర్ గారు తోడ్పడ్డారు. అదేవిధంగా ఏ టీడీపీలో ఉన్న వార్డులు కానివ్వండి, వైసీపీలో ఉన్న వార్డులు కానివ్వండి, మాకైనా అత్యధికంగా ఎక్కువ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ఏదైతే పార్టీలు చూడకుండా మనమందరం కూడా విశాఖ జిల్లా వాసులంగా అలాగే విశాఖపట్నాన్ని ఓ మంచి నెంబర్ 1 ప్లేస్లో ప్రపంచ స్థాయిలో ఉంచాలని చెప్పే ఉద్దేశంతో ప్రతి ఒక్క వార్డులో కూడా చాలా గొప్పగా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఆవిడ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఎవరికి ఏ విధంగా ప్రతి ఒక్క కార్పొరేటర్కి కూడా టీడీపీలో ఉన్నటువంటి కార్పొరేటర్స్ కానివ్వండి, ఇప్పుడు వైసీపీలో ఉన్న కార్పొరేటర్స్ కానీ సరి సమానంగా చూసిన విధానం మనం ఈ 4 సంవత్సరాలు చూసాం. మనం ఇంతకన్నా మనం చూడాలంటే టీడీపీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఉన్నటువంటి వార్డులో వైసీపీలో ఉన్న వార్డులో కన్నా గొప్పగా అక్కడ ఉన్న సమస్యల్ని చేసి ఎన్నో కోట్లు, వందల కోట్లు వెచ్చించి అక్కడ అభివృద్ధి పనులు చేయడం కూడా జరిగింది. అది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాజకీయాలు ఎవరికి కూడా శాశ్వతం కాదు. రాజకీయాల్లో మనకి ప్రజల్ని ఉద్దేశించి ప్రజల్ని బాగు చేసే విధంగా ప్రజల్ని మనం ఏ విధంగా మన వార్డు స్థాయి నుంచి మన జిల్లా స్థాయి వరకు బాగు చేయాలి, మనం రాజకీయంలో ఉన్నప్పుడు ఏ విధంగా మనం అభివృద్ధి చేసామని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు. మేమందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి వార్డుల్లో ఉన్న సమస్యల్ని ఈ కౌన్సిల్లో పోరాడతాం. ఖచ్చితంగా వార్డుని డెవలప్ చేసే విధంగా ప్రతి సమస్యని కూడా ఛేదించుకొని ఈ అధికారులని కానీ అలాగే రాబోయే మేయర్లను కానీ ప్రతి ఒక్కరిని కూడా మా వార్డు అభివృద్ధిలో తోడ్పడతారని చెప్పేసి ఆకాంక్షిస్తూ వాళ్ళని కూడా ఈ యొక్క మంచి అవకాశం మీకు కల్పించారు. ఆ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకొని వార్డు ప్రజలందరికీ కూడా ప్రతి వార్డుని కూడా సరి సమానంగా చూసి ఈ యొక్క విశాఖ నగరాన్ని ముందడుగులో ఉంచుతారని మిమ్మల్ని కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.